జీహెచ్ఎంసీ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో చర్లపల్లి 3వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి బొంతు శ్రీదేవి గౌడ్ కు మద్దతుగా బోడుప్పల్ కార్పొరేటర్లు ప్రచారం నిర్వహించారు. బోడుప్పల్ కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, పద్మారెడ్డి, చీరాల నరసింహ, దానగల యాదగిరి, సుమన్ నాయక్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి గౌడ్ ఓటర్లతో మాట్లాడుతూ 3వ డివిజన్ ప్రజలు కారు గుర్తుకు ఓట్లు వేసి మళ్లీ టీఆర్ఎస్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని, రాబోయే రోజుల్లో డివిజన్ ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. కోసమే చూస్తున్నాము. ఇక్కడ మా మేయర్ గారు చేసినటువంటి డెవలప్మెంట్లే మా విజయానికి నాంది. అక్క బంపర్ మెజార్టీతో గెలుస్తుంది. మేము ఇక్కడ బోడుప్పల్ కార్పొరేటర్లు అందరం ఇక్కడికి వచ్చి డోర్ టు డోర్ తిరుగుకుంటూ అక్కకు మద్దతుగా తిరుగుతున్నాం. మా మేయర్ కానీ మేము కానీ అందరం. థ్యాంక్ యూ.
చాలా చక్కగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు చూసుకున్నట్లయితే బ్రహ్మరథం పడతా ఉన్నారు. చర్లపల్లి డివిజన్ మా మేయర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ కాబట్టి చాలా సంతోషంగా గెలుపు అనేది ఖాయం. భారీ మెజారిటీ కూడా రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజల్లో ఇక్కడ నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? నిన్న సభ తీసుకున్నట్టయితే విజయ దుందుబి మోగించారు మా ముఖ్యమంత్రి గారు. సో ప్రజలను ఉద్దేశించి హైదరాబాద్లో చేసిన డెవలప్మెంట్ ఉద్దేశించిన వారి యొక్క స్పీచ్ ఏదైతే ఉందో అందరి మనసులో నిన్నటి వరకు కూడా కొంచెం అటు ఇటు ఉన్నవారు కూడా మొత్తం కూడా టీఆర్ఎస్కే పట్టం కడతారని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మొన్న విడుదల చేసిన మేనిఫెస్టో కూడా తీసుకున్నట్లయితే చాలా సూపర్ డూపర్ మధ్యతరగతి పేద బడుగు బలహీన వర్గాల కోసము మొన్న మేనిఫెస్టో కూడా విడుదల చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉదయం నుంచి 9 కాలనీలు కూడా తిరగడం జరిగింది. పూర్తి స్థాయిలో చర్లపల్లి డివిజన్ గడప గడప తిరిగి వారి యొక్క ఇంటి ఆడబిడ్డలాగా తన యొక్క కూతురుగా కోడలుగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బ్రహ్మరథం పడతా ఉన్నారు. విజయం అనేది అయిపోయింది, కావాల్సింది మెజారిటీ కాబట్టి ప్రజలందరూ కూడా చర్లపల్లి డివిజన్ బొంతు రామ్మోహన్ దంపతులదని ముక్త కంఠంతో తెలియజేస్తా ఉన్నారు. మెజారిటీ ఎంతవరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారు మేడం? ఖచ్చితంగా అంటే ఓటింగ్ శాతం బట్టి మెజారిటీ. బట్ లాస్ట్ టైము ఒక 11,000 మెజారిటీతో గెలిచినాం అనుకుంటా. ఇప్పుడు అంతకంటే ట్రిపుల్ మెజారిటీ తోటి గెలవబోతా ఉన్నానని గర్వంగా చెప్తా ఉన్నాను. శ్రీదేవమ్మ గారు నిలబడ్డారు. వారికి మద్దతుగా మేము ఫిర్యాదు కూడా బోడుపల్లి మున్సిపాలిటీ కార్పొరేటర్లు అందరం కూడా ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. అత్యధిక మెజారిటీతో ఆమెను గెలిపించి మేయర్ పీఠానికి తోలిస్తామని చెప్పి మేము అందరం కూడా ముక్త కంఠంతో మేము ఆమెకు ప్రచారం చేస్తున్నాము. చల్లపల్లిలో కూడా మంచి స్పందన ఉంది. అత్యధిక మెజారిటీ వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. కంపల్సరీ మేయర్ పీఠాన్ని అధిరోహిస్తుంది శ్రీదేవక్క గారు అని చెప్పి దీంతో మనవి చేస్తూ